దాని తర్వాత రేడియస్ అల్నా. ఈ యొక్క రేడియస్ అల్నా అంటే, రేడియస్ అంటే ఈ బోన్ ఉంది కదా నీకు, తంబు సైడ్ ఉన్న బోన్ని రేడియస్ అంటాము, ఇటువైపు ఉన్న బోన్ని అల్నా అంటాం. నువ్వు చికెన్ పీస్ తిన్నప్పుడు ఇది కాకుండా ఇది తింటే 2 బోన్స్ ఉంటాయి. ఓకే, దీనిలో నీకు చెయ్యిలా కనిపిస్తుంది, ఇది ఒక్క బోన్ కాదు 2 బోన్లు. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. నీ బొటన వేలు సైడ్ ఉన్న దాన్ని రేడియస్ అంటాం, ఇటువైపు ఉన్న దాన్ని అల్నా అంటాం. ఓకే, అందుకోసం నీ బొటన వేలు ఇలా ఉండి ఇక్కడ ఈ యొక్క రేడియస్ పైన ఇలా లైట్గా ప్రెస్ చేస్తే నీ నాడి కొట్టుకుంటుందా లేదా నీకు తెలుస్తుంది. పాల్పిటేషన్ అనేది నీకు తెలుస్తుంది అన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఎగ్జాక్ట్గా ఈ బొటన వేలు కింద ఈ జాయింట్ దగ్గర కాకుండా కొంచెం ఇటువైపు వస్తే బోన్ ఉంటుంది. ఆ బోన్ పైన లైట్గా టచ్ చేస్తే నీకు నీ నాడిని కొట్టుకుంటుంది. మనిషి బతికాడా సచ్చాడా అనేది ఫస్ట్ నీ హార్ట్ బీట్ ఇక్కడ చూస్తారు, దాని తర్వాత ఇక్కడ చూస్తాము, లేకపోతే ఇక్కడ చూస్తాము. ఇలా ప్రతి ఒక్కటి నీకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఇది అల్నా. ఓకే, రేడియస్ అల్నా తెలిసింది. దాని తర్వాత పెల్విక్ గర్డిల్ అంటే ఏంటంటే హిప్ బోన్గో ఇది ఉంది చూడండి, ఈ మాంసం మొత్తం దేంట్లో ఉంటుందంటే పెల్విక్ గర్డిల్ పైన ఉంటుందన్నమాట. ఫీమర్ అంటే ఈ యొక్క ఇది 20 ఎముక. నన్ను పెటెల్లా నీ క్యాప్ని పెటెల్లా అంటే, ఇది మోకాలు చిప్పలు పగులుతాయి అంటాం చూడండి, ఈ మోకాలు చిప్పల్ని ఏమంటారు అంటే నీ క్యాప్ అంటాం, పెటెల్లా అంటాము. దాని తర్వాత టిబియా ఫెబుల్లా అంటే ఇక్కడ ఉండే 2 బోన్స్ ఉంటాయి కదా, ఈ 2 బోన్ని టిబియా ఫెబుల్లా అని అంటాం అనమాట. ఇంత టెక్నికాలిటీ నీకు అవసరం లేదు, బట్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి నీకు తెలియాలి కాబట్టి తెలుస్తుంది. ఓకే, సో లేకపోతే ఇలా ఇచ్చేసి ఏమంటారు అప్పర్ ఆర్మ్ బోన్ ఏంటి అని అడిగే పాసిబిలిటీ ఉంటుంది. అంత టెక్నికాలిటీ ఏమి అడగరు, బట్ ఇంతకుముందు 2012 విఆర్ఓ ఎగ్జామ్ ఉంది కదా, అలాంటి దాంట్లో అయితే అడిగారు. మరి ఇప్పుడు అడుగుతారు లేదో మనకు తెలియదు, బట్ నీకు అన్నీ అయితే చెప్పేశా కాబట్టి నీకు ఇంకా అవసరం లేదు. ఎముకలు దృఢంగా ఉండడానికి కారణం వాట్ మేక్స్ బోన్స్ సో స్ట్రాంగ్. చాలా 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 ఇంపార్టెంట్. ఎముకలు దృఢంగా ఎందుకు ఉంటాయి? ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఓకే, వాట్ మేక్స్ బోన్ సో స్ట్రాంగ్? బికాస్ ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. చాలా ఇంపార్టెంట్. ఎముకలు గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? కాల్షియం అండ్ ఫాస్ఫరస్. చాలా 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. అందుకోసం నువ్వు ఏమేమి తినాలి? కాల్షియం అండ్ ఫాస్ఫరస్ తినాలి. అందుకోసమే ఎన్విరాన్మెంట్లో కాల్షియం సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ అని ఉంటుంది. మీకు హన్సిగా చెప్తుంది అనమాట, ఇదంతా మట్టే కదా అని. దేశముద్రులో ఇదంతా మట్టే కదా, నిజంగా మట్టే. ఎందుకంటే కాల్షియం అండ్ ఫాస్ఫరస్తో తయారై ఉన్నాం. మనం చచ్చిపోయిన తర్వాత భూమిలో కలిసిన తర్వాత కాల్షియం ఫాస్ఫరస్ ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నువ్వు రాయే బేసికల్లీ ద బోన్ విచ్ ఇస్ made up of calcium and phosphorus. Okay, so if we die, what happens, will be decomposed and will be mixed in the soil. Then those minerals will be taken by the plant. Again you are consuming the plant. Okay, so ఇది సైకిల్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. దీన్ని బయోజియోకెమికల్ సైకిల్ అంటాం. ఇట్స్ అ గ్రేట్ టాపిక్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. మీకు పనికిరాదు, ఎందుకంటే మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. ఓకే, సో ద ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు, 100% అడుగుతాడు. ఓకే, బోన్స్ కంటైన్ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. బోన్లో ఏ రూపంలో ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో, కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ అండ్ తెలుగులో అయినా అంతే కాబట్టి రాసుకోండి. ఓకే, బోన్లో ఉండేటటువంటి ఏ కెమికల్ రూపంలో ఉంటుందంటే కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటుంది. కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్. బోన్స్ హ్యావ్ మోర్ ఆఫ్ tricalcium phosphate which exists in the form of hydroxyapatite. ఇది కూడా రాసుకోండి. ట్రైకాల్షియం ఫాస్ఫేట్ బోన్స్ హ్యావ్ మోర్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే ట్రైకాల్షియం ఫాస్ఫేట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ది హైడ్రాక్సీఅపిటేట్. మీకు అవసరం లేదు, ఇది వేరే ఎగ్జామ్స్కి ఇంతవరకు రాసుకుంటారు, ఇది అవసరం లేదు. సరేనా? ఎముకల్లో పొడి బరువు అంటే బోన్ కాంపోజిషన్ ఏ విధంగా ఉందంటే 65% కర్బన పదార్థాలు, 35% అకర్బన పదార్థాలు. ఓకేనా? సరే, 65% అకర్బన పదార్థాలు, 35% కర్బన పదార్థాలు ఉంటాయన్నమాట. సో 65% ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్, 35% ఆర్గానిక్ సబ్స్టెన్స్. ఇది అసర్షన్ రీజనింగ్లో అడుగుతారు, కంపల్సరీ బిట్ అండి. అది 100% కంపల్సరీ బిట్. ఇది మీకు అసర్షన్ రీజనింగ్లో బోన్ యొక్క కాంపోజిషన్ అడగాలనుకుంటే, అంటే నీకు ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ 65%, ఆర్గానిక్ సబ్స్టెన్స్ 35% ఉంటుంది అనమాట. ఓకేనా అండి? చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే ఇంపార్టెంట్ అంటున్నానో అది ఎగ్జామ్లో కంపల్సరీ రిపీట్ అవుతుంది. ఓకే, ఫాస్ఫరస్ అంటే ప్రాపర్టీ ఆఫ్ ఫాస్ఫరస్ ఏంటంటే ఫాస్ఫరస్కి మండేటటువంటి స్వభావం ఉంటుందన్నమాట.
ఫాస్ఫరస్ మండే స్వభావం ఉండడం వల్ల శవాలను కాల్చినప్పుడు కాంతివంతంగా మండుతుంది. ఓకే, అందుకోసం చూడండి, మీరు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కాల్చినప్పుడు చట్పట్ చట్ చట్ అనుకుంటూ అది మండుకుంటూ ఒక రెడ్ కలర్ ఇస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకే, ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ ఈజ్ ద ఫ్లేమబుల్, దేర్ ఫోర్ డ్యూరింగ్ ద క్రిమేషన్ బర్న్స్ బ్రైట్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. అంటే శవాల్ని కాల్చినప్పుడు ఓకే అది చాలా బ్రైట్ కలర్లో వస్తుంది. ద రీజన్ ఏంటి అంటే దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాయి, ఫాస్ఫరస్ అని అడిగే పాసిబిలిటీ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఫాస్ఫరస్కు మండే స్వభావం ఉండడం వల్ల శవాలను కాల్చినప్పుడు కాంతివంతమైనగా మండుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నౌ వీఆర్ డిస్కసింగ్ స్కెల్టల్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్స్. అస్థిపంజర వ్యవస్థ, స్కెల్టల్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. మానవ అస్థిపంజర రకాలు. ఓకే, జనరల్లీ మనకి స్కెల్టల్ సిస్టమ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్, రెండోది పెరిఫెరల్. సెంట్రల్ అంటే స్కల్ అండ్ మన స్పైనల్ కార్డ్. దాని తర్వాత పెరిఫెరల్ అంటే చేతులు. ఓకే, సెంట్రల్లో ఉండే స్కల్ ఇది అండ్ ఈ యొక్క స్కెల్టల్ ఏదైతే ఉందో, షోల్డర్స్ ఏదైతే ఉందో వీటిని మనం సెంట్రల్ స్కెల్టల్ సిస్టమ్, రెండోది పెరిఫెరల్ స్కెల్టల్ సిస్టమ్ అంటాం. చేతులు కాళ్ళని మనం పెరిఫెరల్ స్కెల్టల్ సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో మానవ అస్థిపంజర రకాలు. ద టైప్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్. అక్షీయ అస్థిపంజరం, యాక్సియల్ స్కెలిటన్. ఇది శరీరం యొక్క ప్రధాన అక్షంగా ఉంటుంది. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ది సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ది బాడీ. ఎగ్జాంపుల్ స్కల్, వర్టిబ్రల్ కాలం, రిబ్స్ అండ్ స్టెర్నమ్. చెప్పాను కదా, సెంట్రల్లో ఉంటుంది అనమాట. స్టెర్నమ్, రిబ్స్, స్కల్ అండ్ సెంట్రల్. ఇది మన ఏంటి ఈ యొక్క ఏమంటారు దీన్ని, వర్టిబ్రే. ఓకే, మన ఏమంటారు వెన్నుపూస. ఇవన్నీ సెంట్రల్. పెరిఫెరల్ అంటే చేతులు కాళ్ళు. మీకు కూడా తెలుసా 60% ఆఫ్ ద బోన్స్ ఆర్ దేర్ వేర్. ఎక్కడ ఉంటుంది? చేతుల్లో ఉంటుంది. చేతులు కాళ్ళలో మన శరీరంలో ఉండేటటువంటి మోర్ దాన్ 60% ఆఫ్ ద బోన్స్ ఎక్కడ ఉంటాయి? చేతులు కాళ్ళలోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో వీటిని మనం ఏమంటున్నాం? అక్షీయ అస్థిపంజరం అంటున్నాం. యాక్సియల్ స్కెలిటన్ అంటాం. అది రాసుకోండి. అక్షీయ అస్థిపంజరం అంటే ఇది శరీరం యొక్క ప్రధాన అక్షంగా ఉండును. ఓకే, అంటే ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. ద స్కెలిటల్ సిస్టమ్స్ ఆర్ 2 types. వన్ ఈజ్ యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్, రెండోది అపెండికులార్ స్కెలిటల్ సిస్టమ్. అనుబంధ అస్థిపంజరం మరియు అక్షీయ అస్థిపంజరం. అక్షీయ అస్థిపంజరం అంటే సెంట్రల్లో ఉంటుంది. అనుబంధం అంటే దానికి అటాచ్ అయి ఉంటుంది లింబ్స్ అండ్ గ్రిడిల్స్. ఓకే, షోల్డర్ గ్రిడిల్, పెల్విక్ గ్రిడిల్ అండ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. వీటన్నిటిని ఏమంటున్నామంటే అనుబంధ అస్థిపంజరం అని పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, అనుబంధ అస్థిపంజరం. సో 2 అస్థిపంజరాలను గుర్తుంచుకోండి. ఒకటి అక్షీయ అస్థిపంజరం, రెండోది అనుబంధ అస్థిపంజరం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకే, యాక్సియల్ అంటే ఇది ప్రధాన అక్షంగా ఉంటుంది. ఓకే, సో ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బోన్. ఎగ్జాంపుల్ స్కల్, వర్టిబ్రల్ కాలం, రిబ్స్ అండ్ స్టెర్నమ్. పుర్రె, ఇది మన ఏమంటారు వెన్నుపూస, పక్కటెముకలు అండ్ స్టెర్నమ్. అనుబంధం అంటే చూడండి, ఇది రిబ్ కదా, ఇది అతుక్కొని ఉంటుంది. ఇది అతుక్కొని ఉంటుంది అన్నమాట. షోల్డర్ గ్రిడిల్ ఇదంతా అతుక్కొని ఉంటుంది. ఇది సెంటర్లో కాదు. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క అక్షీయ అస్థిపంజరం, అనుబంధ అస్థిపంజరం కలిసే ప్రదేశాన్ని భుజాస్థి లేదా ఈ కటివాలయం అంటాం. ద జంక్షన్ ఆఫ్ యాక్సియల్ అండ్ అపెండికులార్ స్కెలిటన్, ఇట్ ఇస్ షోల్డర్ గ్రిడిల్ అండ్ పెల్విక్ గ్రిడిల్. ఇంత టెక్నికాలిటీ మీకు అవసరం లేదు, ఓన్లీ చెప్తున్నాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిబ్ కదా, ఇది రిబ్స్, ఇదంతా రిబ్, వెనకాల కూడా రిబ్. అయితే ఈ రిబ్కి ఈ యొక్క షోల్డర్ అటాచ్ అయి ఉంది కదా, ఈ రెక్క అటాచ్ అయి ఉంది కదా, ఈ రెక్కని మనం ఏమంటున్నాం అంటే గ్రిడిల్ అంటున్నాం. ఈ 2 కలిసే ప్రదేశాన్ని గ్రిడిల్ అంటున్నాం. అదే ఇప్పుడు ఏముంది? ఇది స్పైనల్ కార్డ్ ఉంది. స్పైనల్ కార్డ్కి నా యొక్క 20 ఎముకలు అతుక్కొని ఉన్నాయి. అందువల్ల దీన్ని పెల్విక్ గ్రిడిల్ అంటున్నాం. ఇది షోల్డర్ గ్రిడిల్, ఇది పెల్విక్ గ్రిడిల్. అర్థమవుతుందా? సో ఆ విధంగా అటాచ్మెంట్ ఉంది అంటున్నాడు అన్నమాట. నీకు అది తెలుసుకోవాలి. అందుకోసం మనం కోడికి కోసేటప్పుడు ఫట్టని చేతులు కాళ్ళు ఇలా ఇచ్చేస్తాం. ఎందుకు? అది అటాచ్ అయి ఉంటుంది అంతే. అది 2 ఒకటే కాదు, లైట్గా అటాచ్ అయి ఉంటుందని నీకు ఉత్తగా ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. భుజాస్థి కటివాలయము, షోల్డర్ గ్రిడిల్ అండ్ పెల్విక్ గ్రిడిల్ అంటున్నాం. ఓకే, ఇదంతా అవసరం లేదు మీకు. ఓకే, ఎపిక్రేనియల్ అపోన్యూరోసిస్ అంటే మానవుల్లోని మరియు కొన్ని జంతువుల్లో కపాలం యొక్క పైభాగం కప్పే తంతుయుత పొరను
ఎపిక్రేనియల్ అంటాం. సో ఇన్ హ్యూమన్స్ అండ్ సమ్ యానిమల్స్ ఎ ఫైబ్రస్ లేయర్ కవరింగ్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్కల్ ఈస్ కాల్డ్ ఎపిక్రేనియల్ అండ్ అపోన్యూరోసిస్ గెలెనా అపోన్యూరోటికా. ఇదంతా మీకు టెక్నికల్ అవసరం లేదు. ఇగో ఇక్కడ మనకి చిన్నప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ రాస్తారు, లేదా చాలా మెత్తగా ఉంటుంది. ఓకే, ఇది కూడా చిన్నగా మనకు చిన్నప్పుడు బోన్ అంతా అటాచ్ అయ్యి ఉండదు, అది పోను స్ట్రాంగ్ అవుతుంది. ఈవెన్ దెన్ ఇక్కడ కొంచెం మనం ఒత్తితే కొంచెం మెత్తగానే ఉంటుంది. మీరు ఒకసారి ఒత్తుకోండి, ఇక్కడ కంపారిటివ్లీ బోన్ మొత్తంలో ఇక్కడ కొంచెం మెత్తగానే ఉంటుంది. ఓకే, అండ్ ఈ యొక్క ఆయిల్ చిన్నపిల్లలకి మనము ఇక్కడ పట్టుకుంటే లోపలంతా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడితే ఇదంతా మీకు అంత టెక్నికాలిటీ యూ డజంట్ నీడ్. ఓకే, ఫొరామెన్ మ్యాగ్నమ్, కపాలం యొక్క వెనకాల భాగాన గల పెద్ద రంధ్రాన్ని ఫొరామెన్ మ్యాగ్నమ్ అని కూడా అంటారు. అంటే ఏం లేదు, ఫొరామెన్ మ్యాగ్నమ్ అంటే మన స్కల్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా కపాలాన్ని చూసారా? కపాలాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లోనే ఈ యొక్క స్పైనల్ కార్డ్ ఉంటుంది అన్నమాట. నీకు ఇక్కడ తెలియదు, ఎందుకంటే ఆ హోల్లో ఆల్రెడీ బోన్ ఉంది కాబట్టి నీకు ఎట్లా తెలుస్తుంది? సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఈ యొక్క ఫొరామెన్ మ్యాగ్నమ్ అని పిలవడం జరుగుతుంది. ఇదంతా నీకు అవసరం లేదు, బట్ ఎగ్జామ్లో కూడా అడగరు, నీకు అవసరం లేదు. ఎముకల సంఖ్య ఉండే ప్రదేశాలు, నంబర్స్ అండ్ లొకేషన్ ఆఫ్ ది బోన్. మానవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య 206. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకో. నీకు తెలుసు బట్ రాసుకో. నంబర్ అండ్ లొకేషన్ ఆఫ్ ద బోన్, మానవుల్లో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. రాసుకోండి, మానవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య 206. టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ అడల్ట్ హ్యూమన్ ఇస్ 206. నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ది అడల్ట్ హ్యూమన్ బాడీ ఈజ్ 206. నెక్స్ట్ పాయింట్, కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో సుమారు 300 వరకు బోన్స్ ఉంటాయి. హవెవర్ ఎట్ బర్త్ ఇన్ఫాంట్స్ హ్యావ్ అరౌండ్ 300 బోన్స్. చాలా ఈ మరి 300 206 ఎట్లయితే అవి అతుక్కుంటాయి, ఒకదానికొకటి అతుక్కొని స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఎముకల సంఖ్య, నెంబర్ ఆఫ్ బోన్స్. చూడండి, కపాలంలో 8 బోన్స్ ఉంటాయి. ఇన్ స్కల్, ఇన్ క్రేనియం వీ హ్యావ్ 8 బోన్స్. ముఖంలో 14 బోన్స్ 14 బోన్స్ ఉంటాయి. చెవి లోపల 6 ఉంటాయి, మ్యాలస్ ఇంకస్ స్టెప్స్. ఓకే, నాలుక కింద ఒక బోన్ ఉంటుంది, కపాలంలో 8, ముఖంలో 14, చెవిలో 6, నాలుక కింద 1. దాన్ని హైడ్ బోన్ అంటాం, నాలుగు కింద ఉండేదంటే. రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఎగ్జామ్లో అడుగుతారు. ఇంతకుముందు 2012లో అనుకుంటా విఆర్ఓలో అడిగిన బిట్స్ ఇవి. విఆర్ఓలో అడుగు, ఇప్పుడు కూడా మీకు జీపీఓ ఎగ్జామ్ రాబోతుంది కదా, వాటిలో పనికి వస్తాయి ఈ బిట్స్ అన్ని. అయితే ఇవన్నీ కలిపితే ఎన్ని బోన్స్ అవుతాయి అంటే 29 బోన్స్ అవుతాయి. నీ తల లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయంటే 29 బోన్స్ ఉన్నాయి. నీ తల లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయని ఎవరైనా అడిగితే, నీకు తలకాయ ఉందా అని ఎవరైనా అడిగిందనుకో, చెప్పండి నాకు తలకాయ ఉంది, ఆ తలకాయలో 29 బోన్స్ ఉన్నాయి, నీకు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి కౌంట్ చేసుకో అని చెప్పు అంటారు కదా. నీకు ఎప్పుడు నేను అర్థం కాలేదనుకో, నీకు తలకాయ ఉందా అంటారు. కొడితే నీ చెంప పగులుతుంది అని అన్నాడు అనుకో, ఓకే, ఇప్పుడు ఏ బోన్ మీద కొడతావు అని అడగాలి. ఓకే, కొంచెం టెక్నికాలిటీగా చెప్పండి. మన స్కల్ లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయి? 29 బోన్స్ ఉన్నాయి. మన తలలో ఎన్ని బోన్స్ ఉన్నాయి? 29. నీ కపాలంలో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, దాన్ని క్రేనియం అని అంటున్నాం. ఫేస్లో ఎన్ని ఉన్నాయి? 14 బోన్స్ ఉన్నాయి. ఓకే, చెవి లోపల 6, మ్యాలస్ ఇంకస్ స్టెపిస్ 6 ఉంటాయి అన్నమాట. ఇటు 3. నాలుగు కింద ఉన్నది ఏంటి? బోను, హైడ్ బోను, నాలుగు కింద ఉండే బోన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. తలలో ఎన్ని బోన్స్ ఉన్నాయి? 29 బోన్స్ ఉన్నాయి అన్నమాట. 29 బోన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. సో ఈ యొక్క 29 బోన్స్ అన్నీ కలిపి స్కల్ అంటాం, పుర్రె. ఓకే, 29 బోన్స్ అన్ని కలిపితే పుర్రె అవుతుంది. ఓన్లీ పైన ఉన్నటువంటి 8 ఉంటాయి చూడండి, వాటిని మనం ఏమంటాం? క్రేనియం అంటున్నాం. నెక్స్ట్, ఆల్ దిస్ బోన్ టుగెదర్ కాల్డ్ స్కల్. కపాలం, క్రేనియం అధ్యయనాన్ని క్రేనాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ క్రేనియం ఈజ్ కాల్డ్ క్రేనియాలజీ. తలలో కదిలే ఎముక ఒకటే, అది దవడ ఎముక. నీ తల మొత్తంలో 29 ఎముకల్లో ఒకటే ఒక ఎముక కదులుతుంది, ఇది ఒకటే దవడ ఎముక. ఇది 2 కండిషన్స్లో కదలకుండా అయిపోతుంది. ఒకటి, నీకు పిచ్చి వచ్చినప్పుడు, అది ర్యాబీస్ వచ్చినప్పుడు. రెండోది, నీకు టెటానస్ అంటే నీకు ఏదైనా దెబ్బ తగిలిన టీటీ ఇంజెక్షన్ వేయిస్తుంది చూడు, ఆ 2 కండిషన్లోనే ఈ ఎముక, ఈ కింద ఉన్నటువంటి మజిల్స్ స్ట్రాంగ్ అయిపోయి హైడ్రోఫోబియా వచ్చి చచ్చిపోతావు. నువ్వు ఎంత పెద్ద కుక్కల ప్రేమికుడైనా సరే, ఎన్ని వ్యాక్సిన్లు వేయించినా సరే, కుక్క నోరు ఓపెన్ చేసి అన్నం పెట్టడాలు, ఓకే, అది వచ్చే ముక్కు మీద నోట్లో అది నాకుతుంటే నువ్వు ప్రశాంతంగా ఉండడాలు, అలా చేసినట్టు అంటే నీకు ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాల తర్వాత పిచ్చి వస్తుంది, 100% వస్తుంది.
ఓకే. సో మరి ఎట్లా సార్ అంటే అది నీ కర్మ, నేనేం చేయలేను. సరే, మూవబుల్ బోన్ వచ్చేసరికి ఓకే లోవర్ జా మైండబుల్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. సో ఇమ్మూవబుల్ బోన్స్ ఎన్ని ఉన్నాయంటే 28. ఓకే, ముఖము సౌందర్య అధ్యయనాన్ని కాలాజీ, ఓకే కెలోలజీ అంటాం. కాలాలజీ ముఖము యొక్క సౌందర్యం నువ్వు చూసుకుంటావు కదా, నువ్వు ఆ సినిమా చూసే ఉండుంటావు. ఏ సినిమా అది? పై అని అంటాడు వాడు, నీ పై వాల్యూ లేదంటాడు. పై ఎవడు? ఏ సినిమా చెప్పండి? పై. బీహార్లో ఒక మ్యాథమెటిషియన్ ఉంటాడు, ఐఐటి సీట్లు తీసుకొస్తాడు. తెలియదు సినిమా చూడలే? అది క్రిష్ హీరో ఎవరు? రుతిక్ రోషన్ సినిమా. మన ఈవిడు రామ్ ఆ సినిమా ఏదో వచ్చారు చాలా ఫేమస్, ముఖర్జీ. ఏం ముఖర్జీ అమ్మ? ఆ సినిమా ఏదో వచ్చింది కదా అబ్బా మొన్న, బాగా పాపులర్ అయింది. మలయాళం హీరోను ఈ ఆవిడ దాంట్లో కింగ్ ఉంటుంది, ఈవిడ సోల్జర్ ఉంటాడు. వదిలేసి వచ్చేస్తుంది. సీతారామంలో హీరోయిన్ ఎవరు? మృణాల్ ఠాకూర్. అది ఈ యొక్క హృతిక్ రోషన్ అంటాడు అనమాట, నువ్వు పెద్ద అందగత్తె అని ఫీల్ అవుతున్నావులే కానీ నువ్వు అందగత్తెవి కాదు, నీకు పై వాల్యూ లేదంటాడు. అంటే మన ముఖము ఒక పై వాల్యూతో ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఒక పై అనే వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వస్తే నువ్వు అందగత్తెవి, లేకపోతే నువ్వు అందగత్తెవి కాదు. సో నువ్వు అందగత్తెవా కాదా అని నువ్వు చదివే శాస్త్రాన్ని కెలాలజీ అంటావు. కెలాలజీ అంటే ముఖము సౌందర్య అధ్యయనాన్ని కెలాలజీ అంటాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ద స్టడీ ఆఫ్ ఫేషియల్ బ్యూటీ ఈజ్ కాల్డ్ కెలాలజీ. ఓకే, ఎప్పుడైనా సరే నువ్వు అద్దంలో ముఖం చూసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ముల్తాన్ మట్టి ఏదో పెయింట్ రాస్తూ ఉంటావు కదా. ఎస్, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? కెలాలజీ చేస్తున్నా అని చెప్పుకోవాలి. ఓకే, కెలాలజీ. ఫియర్ ఆఫ్ అగ్లీ పీపుల్, ఓకే డిస్ఫిగరేషన్ ఇస్ కాల్డ్ కెలోఫోబియా. ఇప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు మనం ఏమంటాం? కన్ను రెప్పలు బయటికి తీసేసి చిన్నపిల్లని ఇలా బెదిరిస్తాం కదా, ఇట్లా అని బెదిరిస్తాం చూడు. సో వాడు భయపడతాడు. ఎందుకు? లేకపోతే నేను పిల్లల్ని పట్టుకో దయ్యం వస్తుంది అంటాం. మన సినిమాల్లో దయ్యాలు ఎలా ఉంటాయి? ఫేసులు చాలా దరిద్రంగా ఉంటాయి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాం? సో ఈ విధంగా చేస్తే దాన్ని ఫియర్ ఆఫ్ అగ్లీ ఫేసెస్, డిస్ఫిగరేషన్. అందుకోసమే ఇప్పుడు చూడండి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ మావయ్యని పిలుస్తా అంటారు. అది మీ ఊర్లో అందరిని భయపెడతా ఉంటాడు ఒకడు. ఓకే, మీరు ఎక్కువ తక్కువ చేస్తే వాడిని పిలుస్తా అంటాం. అంటే ఏంటి? వాడి ఫేస్ చూస్తే వీడికి భయం. ఓకే, సో దాన్ని మనం అంటే క్యాలోఫోబియా అని పిలుస్తున్నాం. ఏమంటున్నాం? క్యాలోఫోబియా అని పిలుస్తున్నాం అనమాట. ఫియర్ ఆఫ్ అగ్లీ పీపుల్ ఇస్ కాల్డ్ క్యాలోఫోబియా. ఓకే, డిస్ఫిగరమెంట్ క్యాలోఫోబియా. చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటాం. ఓటాలజీ, చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటున్నాం? ఓటాలజీ అంటున్నాం. ద స్టడీ ఆఫ్ ఇయర్ ఇస్ కాల్డ్ ఓటాలజీ. చెవిలో 3 ఎముకలు ఉంటాయి. ఓకే, ద 3 bones ఆఫ్ ది మిడిల్ ఇయర్ ఆర్ కాల్డ్ మ్యాలస్ ఇంకస్ స్టెపిస్. ఇంతవరకు రాసుకోండి. ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంటే రాసుకోండి. ఓకే, ప్రతి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. ఈరోజు మీకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కెలాలజీ, ముఖ సౌందర్య అధ్యయనం. స్టడీ ఆఫ్ ద ఇయర్ ఇస్ కాల్డ్ ఆటాలజీ. ద ఫియర్ ఆఫ్ అగ్లీ పీపుల్ ఇస్ ద డిస్ఫిగరమెంట్ ఆర్ క్యాలోఫోబియా. Immovable bones present in the body, like in the skull, is the 28. The only movable bone is the mandible, that is the lower jaw. The study of cranium is called craniology. So all 29 bones together called as cranium. Skull. అది పుట్టే అని రాశారు, అది పుట్టే కాదు, పుర్రే. అర్థమవుతుందా సార్ క్లాసు? చాలా అన్ని ఇంపార్టెంట్ బిట్సే చెప్తున్నాను. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఏదో ఒక ఎగ్జామ్లో ఎక్కడో చోట రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ ఇవి. మీరు ఎప్పుడైనా ఉరేసుకున్న వాళ్ళని చూసారా? చూస్తే ఎలా ఉంది? ఉరేసుకున్నట్టే ఉందా? అట్లా ఉండదు. ఏ ఉరేసినోడిని చనిపోయినా సరే నాలుక బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుంది అంటే, ఎవరైనా ఒక ఫోరెన్సిక్ వాళ్ళు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? అది సొంతంగా ఉరేసుకున్నాడా, లేకపోతే ఎవరైనా ఉరేశారా, లేదా చనిపోయిన తర్వాత ఉరేసి వెళ్ళిపోయారా, లేకపోతే బతుకున్నప్పుడే ఉరేశారా అనేది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఉన్నటువంటి బోన్ ఇరిగిపోయి నాలుక బయటకు వచ్చేస్తుంది. వచ్చేసి ఇలా ప్రెస్ అయ్యి చనిపోతారు. ఓకే, సో అదే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ది హైడ్ బోన్ లొకేటెడ్ బిలో ద టంగ్ ఫ్రాక్చర్స్ డ్యూరింగ్ హ్యాంగింగ్. ఓకే, హైడ్ ఎముక నాలుగు కింద ఉండి ఒక వ్యక్తికి ఉరి వేసినప్పుడు విచ్చిత్తి చెందుతుంది అంటున్నాడు. అర్థమవుతుందా? సో ఇది మీకు ఫోరెన్సిక్లో పనికి వస్తుంది. అంటే మీరు పుసుక్కున్న కానిస్టేబుల్ ఎస్ఐ అయ్యారనుకోండి, సో అప్పుడు పనికి వస్తుంది, అప్పుడు కూడా పనికి వస్తుంది, ఇప్పుడు కూడా పనికి వస్తుంది. సో నెక్స్ట్ భుజవలయము.
ఉరోమ్ ఒకేలా, ద షోల్డర్ గ్రిడ్ ఓకే 4 బోన్స్ ఉంటాయి, 2 జతలు 2 pairs లా ఉంటాయి అనమాట, అంతే కదా, ఇవి టూ పేర్స్ ఉంటాయి ఎముకలు. చూడండి మీకు నేను ఏం చెప్పాను, అత్యధిక ఎక్కువ ఎముకలు ఎక్కడ ఉంటాయని చెప్పాను, హ్యాండ్స్లో ఉంటాయి. ఓకే, సో చేతులు హ్యాండ్స్లో 60 బోన్స్ ఉంటాయి, 30+30 బోన్స్ ఉంటాయి హ్యాండ్స్లో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే మన హ్యాండ్స్ నెగ్లెక్ట్ చేస్తాం. ఎగ్జామ్లో అడిగారు, చాలాసార్లు అడిగారు, 2012 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి లోవర్ క్యాడర్ ఎగ్జామ్స్లో అడిగారు అన్నమాట. ఓకే, భుజంలో ఆమ్లో 3 బోన్స్ ఉంటాయి, హ్యూమర్, రేడియస్ అల్నా, మణికంఠం మణికట్టు వ్రిస్ట్ లోపల, ఓకే రిస్ట్ లోపల 8 బోన్స్ ఉంటాయి, అరచేతి లోపల పామ్ లోపల 5 బోన్స్ ఉంటాయి, ఫింగర్స్లో 14 బోన్స్ ఉంటాయి, ఫింగర్స్లో 14 బోన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో 2 ఉంటాయి, బొటనవేలులో 2 ఉంటాయి, మిగతా అన్నింటిలో 3 ఉంటాయి. గమనించండి, 1 2 3 1 2 3 4 12 2 14. ఓకే 14 ఫింగర్స్లో 14 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో చేతి లోపల, మన చెయ్యి లోపల ఎన్ని బోన్స్ ఉన్నాయి, 60. మన శరీరంలో అత్యధిక ఎముకలు ఎక్కువ ఉన్నటువంటి భాగాలు ఏంటి, చేతులు కాళ్ళు. ఓకేనా, అర్థమవుతుందా, చేతులు కాళ్ళు. వెన్నెముక బ్యాక్ బోన్లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 26 బోన్స్ ఉంటాయి, బ్యాక్ బోన్ 26 బోన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే 33 ఉంటాయి. పక్కటెముకలు 24 ఉంటాయి, 12 జతల్లో ఉంటాయి. రొమ్ము ఎముక స్టెర్నం ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, వెన్నెముక బ్యాక్ బోన్లో 26 ఎముకలు ఉంటాయి, బట్ చిన్నపిల్లల్లో 33 ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి, ఇదంతా ఇంపార్టెంట్ రాసుకోండి. కాళ్ళల్లో కూడా మనకి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 60 ఉంటాయండి. 60 + 60 ఎంత అండి, 120. మన బోన్ ఎన్ని ఉంటాయి, 206. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద బోన్ ఎక్కడుంది, కాళ్ళు చేతుల్లోనే ఉన్నాయి. ఓకే, పెల్విక్ గర్డిల్ మొదలండి. కాళ్ళలో కూడా 60 ఎముకలు ఉంటాయి. ఓకే, 30+30. సో పెటెల్లా, ఫీమర్, టిబియా, ఫెబుల్లా, చిలమండ యాంకిల్లో 7 ఉంటాయి, అరికాల్లో 5 ఉంటాయి, వేళ్ళ లోపల కూడా 14 ఉంటాయి. సో చేతుల్లో ఎలా ఉన్నాయంటే కాళ్ళలో కూడా అలానే ఉన్నాయి. సో ఇది కూడా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చిలమండలో యాంకిల్లో 7 ఉంటాయి, అరికాల్లో 5 ఉంటాయి, వేళ్ళు టోస్లో 14 ఉంటాయి. ఓకే, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెలిటన్? ఎగ్జామ్లో డైరెక్ట్ అసర్షన్ రీజన్ లాగా కూడా అడగొచ్చు. ఇట్ గివ్స్ షేప్ అండ్ స్ట్రక్చర్, ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు ద డెలికేట్ ఆర్గన్స్ లైక్ హార్ట్, కిడ్నీ, లివర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ. ఓకే, ఇది ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఉత్పత్తిలో పనికొస్తుంది. అసిస్ట్ మూమెంట్, నేను కదలడానికి ఉపయోగపడుతుంది. స్టోరేజ్ ఆఫ్ మినరల్స్ అండ్ ద ఫ్యాట్, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను, మినరల్స్ అన్ని నీకు ఎప్పుడైతే కావాలో, కాల్షియం, ఫాస్ఫేట్ కావాలంటే బోన్ నుంచి తీసుకురావడం చెప్పాను కదా. అండ్ ప్రోటీన్, ఎరిథ్రోపాయిటిన్ అండ్ ద బోన్ మ్యారో హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీస్. ఎరిథ్రోపాయిటిన్లు స్రవించేది. ఓకే, దాని తర్వాత ఎరిథ్రోపాయిటిన్ secreted by the kidneys. ఓకే, ఎరిథ్రోపాయిటిన్స్ ఆర్ secreted by the kidneys అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బోన్. నౌ బోన్ ఆసిఫికేషన్ టెస్ట్, ఈ పరీక్ష మానవు యొక్క వయస్సు నిర్ధారణ ఉపయోగపడుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోరెన్సిక్లో ఏం చేస్తామంటే ఒక స్కెలిటన్ దొరికింది మనకి. ఆ స్కెలిటన్ ఉమెన్దా, మేలా, ఫీమేలా? మేలు ఫీమేల్ అయితే ఎంత వయసు? అందుకోసం మీరు న్యూస్ పేపర్లో అక్కడిక్కడ చదివినప్పుడు పాత పురాణమైనటువంటి ఈ ఏజ్లో ఉండేటటువంటి ఒక బోన్ దొరికింది, ఆ బోన్ మేలు, ఫీమేలు, ఇంచుమించు ఇంత వయసు ఉండొచ్చు. లేదా ఒక కానిస్టేబుల్ ఎవరో ఒకరు స్కల్ దొరికింది. ఎలా చెప్తారు అంటే బికాస్ ఆఫ్ ద స్టడీ ద బోన్ ఆసిఫికేషన్ టెస్ట్. ఈ పరీక్ష ద్వారా మానవుని యొక్క వయసు నిర్ధారణ ఉపయోగపడును. చాలా చాలా బోన్ ఆసిఫికేషన్ టెస్ట్, ఎముకల అసిఫికేషన్ టెస్ట్ ఎందుకు పనికొస్తుంది? మానవుని యొక్క వయసు నిర్ధారణ. మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు అంగన్వాడీ ఆయాలు ఉండేవాళ్ళు అన్నమాట. దానిలో చాలామంది వృద్ధులు ఉండేవాళ్ళు. వాళ్ళ వయసు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ బోన్ సైజ్ చూసి, వాళ్ళ దంతాల యొక్క షేపును చూసి వాళ్ళకి 70 వయసు ఉండొచ్చు, ఇంక నువ్వు రిటైర్మెంట్ దగ్గర పడ్డావమ్మా అని చెప్పేసి చెప్తారు. ఓకే, సో ఆ విధంగా చేస్తారనమాట. దిస్ టెస్ట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైన్ ద పర్సన్స్ ఏజ్. ఓకే, పర్సన్స్ ఏజ్. అండ్ ఎపిఫిషియల్ ప్లేట్ ఇన్ ద బోన్ హెల్ప్స్ ఇన్ ద బోన్
లెంథనింగ్, ఇది పెద్దవారిలో నశించడం వల్ల పెరుగుదల ఆగిపోతుంది. ఎపిఫిషియల్ ప్లేట్ ఇన్ ద బోన్ హెల్ప్స్ ఇన్ ద బోన్ లెంథనింగ్, అంటే మనము హైట్ పెరుగుతున్న కొద్దీ ఎలా పెరుగుతాము అంటే ఎపిఫిషియల్ ప్లేట్ అనేది ఉంటుంది, ఇది నీకు అవసరం లేదు. ఇన్ అడల్ట్స్ డిసపియర్ అండ్ స్టాపింగ్ ద గ్రోత్. దాని తర్వాత ఇప్పుడు మనం జాయింట్స్ గురించి చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. మీకు ఏ బుక్కుల్లో దొరకవండి ఇవి. ఓకే, డిఫరెంట్ ఎగ్జామ్స్లో అంటే ఏమంటారు, ఈ ఎన్టీపీసీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, ఆంధ్ర తెలంగాణ, వేరే స్టేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి ఇలా చార్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నీకు ఏమవుతుంది అంటే ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వదు. నువ్వు చదివితే ఎంత 4 బిట్లు చదువుతావు, 5, 6 బిట్ అడిగితే నువ్వు చెప్పగలుగుతావు? చెప్పలేవు. మరి ఇప్పుడు నువ్వు ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అందుకోసమే ఇంత కంటెంట్ ఎందుకు సార్ అంటే నువ్వు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, సో రెండు బోన్స్ ఒకదాంతో ఒకటి అటాచ్ అయి ఉంటుంది. కార్టిలేజ్ కాదు, లిగమెంట్. మీరు హై జంప్, లాంగ్ జంప్ చేసినప్పుడు లిగమెంట్ ఎయిర్ అయింది అంటారు. ఎలా ఉంటుంది అంటే మన ఏమంటారు, లిగమెంట్ ఇలా ఉంటుంది, చూపిస్తా. ఇది బోన్ ఉందనుకో, ఈ బోనుకి ఒక నవారి పట్టి, తెల్లటి నవారి పట్టి లాగా ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉండి దీనికి అతుక్కొని ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లాంగ్ జంప్, హై జంప్ చేస్తావో ఇవి చినిగిపోతాయి, ఇంకా నీకు నరకమే. ఓకే, అందుకోసమే నువ్వు స్ట్రెచెస్ బాగా చేసిన తర్వాత, నీ బాడీ ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత నువ్వు లాంగ్ జంపులు, హై జంపులు చేయాలి. అంతేలే కానీ నేను చిన్నప్పుడు కోతి కొమ్మచ్చాడా, లేదా 4 గోడలు దూకి 5వ గోడ కూడా ఈజీగా దూకేస్తా అంటే చినిగిపోతుంది. ఏంటది? లిగమెంట్. సో ఈ యొక్క లిగమెంట్ అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని కీలు అంటారు. అందుకోసమే నా కీలు బయటికి వచ్చేసింది, లోపలికి వచ్చేసింది అంటే మన రోహిత్ శర్మ అప్పుడప్పుడు లోపలికి ఇలా అంటాడు చూడండి. ఆ లిగమెంట్ దాన్ని సెట్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ద ప్లేస్ వేర్ ద 2 bones ఆర్ కనెక్టెడ్ యూజింగ్ ద లిగమెంట్ కాల్డ్ జాయింట్. ఓకే, వీటి అధ్యయనాన్ని అర్థాలజీ అని అంటాము. ఓకే, ద స్టడీ ఆఫ్ జాయింట్ ఈస్ కాల్డ్ అథ్రాలజీ. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏది మన జాయింట్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఆథ్రాలజీ అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. కీలు యొక్క అధ్యయనాన్ని చదివేదాన్ని ఆర్థరాలజీ అంటాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఆథ్రాలజీ చాలా ఇంపార్టెంట్. కీళ్ళలో రకాలు, ఇది యూపీఎస్సీలో అంటే మీ ఏమంటారు, యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్స్లో కంపల్సరీ బిట్టిది. ఏది? జాయింట్స్. బంతి గిన్నె కీలు, మడత బంతు కీలు, జారుడు కీలు, బొంగరపు కీలు, ఇరుసు కీలు, బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్, పైవోట్ జాయింట్, ఫిక్స్డ్ జాయింట్. స్కల్ అనేది ఫిక్స్డ్ జాయింట్, ఇంకా అది మూవ్ అవ్వదు. స్కల్ పుర్రే అతుక్కొని ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది. పైవోట్ జాయింట్ బొంగరపు అంటే మెడ ఏంటి, బొంగరం తిరిగినట్టు ఇటు అటు తిరుగుతుంది, ఇట్లా తిరుగుతుంది బొంగరం లెక్క. ఓకే, దాన్ని మనం పైవోట్ జాయింట్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, గ్లైడింగ్ జాయింట్ వర్టిబ్రే అండ్ వ్రిస్ట్. ఓకే, ఈ యొక్క దాని తర్వాత జారెడు వెన్నుముక, మణికట్టు, మడత మోచెయ్యి, మోకాలు, బంతి గిన్నె, భుజము. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్ రాసుకోవాలి, మీరు బట్టి పట్టాలి. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, ఇప్పుడు కూడా నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకోలేదు కానీ ఇప్పుడు నేర్చుకోవాలి. ఇవి ఎగ్జామ్లో అడుగుతారండి. ఇవి పైన అడుగుతారా లేదా నాకు తెలియదులే కానీ ఇప్పుడు ఎగ్జామ్ కొంచెం డైనమిక్ అయిపోయింది కదా, ఇవి చాలా అడుగుతారు. ఇది కంపల్సరీ అడుగుతారు. దయచేసి ఇది రాసుకోండి. ఇది అడుగుతారు. జాయింట్ యూజ్డ్ బై అథ్లెట్స్ అండ్ డాన్సర్స్. ఫాస్ట్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలు ఏంటంటే బంతి గిన్నె కీలు అండ్ మడత కీలు. ఇట్లా అంటారు కదా, ఇట్లా వేస్తారు కదా. ఓకే, బంతి గిన్నె మడత అప్లికేషన్ అన్నమాట. బంతి గిన్నె ఒక బౌలరు త్రో బౌలింగ్ వేస్తున్నాడా లేదని ఎలా తెలుస్తుంది? ఎలా వేస్తుంటే బాల్ అండ్ సాకెట్ అండ్ ఇంకోటి ఏంటి, ఇంకో ఏం బోన్ ఇది? ఓకే, మడత. ఓకే, హింజ్ జాయింట్. సో నీకేం కావాలా? ఇలా తిరగాల, ఇది మడత పెట్టకూడదు. ఇది మడత పడిందంటే త్రో బౌలింగ్. అందుకోసమే ఏదుని ఇట్లే వేయాలా. అర్థమవుతుందా? సో ఇది అప్లికేషన్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ఫాస్ట్ బౌలర్ మెయిన్లీ బాల్స్ సాకెట్ జాయింట్ అండ్ హింజ్ జాయింట్. స్పిన్ బౌలర్ ఎక్కువ ఏది వాడతాడు? ఎక్కువగా ఉపయోగించే కీలు బంతి గిన్నె కీలు, మడత కీలు మరియు జారేడు కీలు. ఇట్లా వాడతారు కదా స్పిన్, జారేడు కీలు.
ఓకే, స్పిన్ బౌలర్ బాల్స్ ది సాకెట్ హింజ్ అండ్ గ్లైడింగ్ జాయింట్. భరతనాట్యం కూచిపూడి నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు, వాళ్ళు అన్ని కీలు ఉపయోగిస్తారు, ఆల్ జాయింట్స్. ఎందుకు? మన శరీరంలో ఉన్న అన్ని వాడితేనే కదా డ్యాన్స్ అవుతుంది, కొన్ని వాడితే బౌలింగ్ అవుతుంది. అర్థమవుతుందా? లేకపోతే వాడు ఎక్సర్సైజ్ చేసినట్టే అవుతుంది, ఇట్లా భరతనాట్యం అవ్వదు. అది ఎగ్జామ్లో అడుగుతారు, భరతనాట్యం కూచిపూడి డాన్సర్స్ ఏ బోన్స్ వాడతారంటే రెండే రాసి రావద్దు, ఓకేనా? లిగమెంట్ లో అత్యధిక ఎక్కువ ప్రోటీన్ ఉండేది కొల్లాజన్, బోన్ లో కూడా అత్యధిక ఉండేది కొల్లాజన్. బోనుకు పట్టి ఉంటది, ఆ పట్టీని ఏమంటున్నాం? లిగమెంట్ అంటున్నాం. సో నువ్వు ఇప్పటి నుంచి ఎక్సర్సైజ్లు చేసినా ఏం టీర్ అవుతుంది? లిగమెంట్ టీర్ అవుతుంది. ఎందుకు? ఏం చేయాలి? స్ట్రెచ్చింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ స్ట్రెచ్ చేసినప్పుడు మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మజిల్స్ యాక్టివేట్ అవుతుందో కొంచెం ఆ ఫ్రిక్షన్ని ఎవరు తీసుకుంటారు? మజిల్ కూడా తీసుకుంటుంది. ఒకేసారి నువ్వు ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఒకేసారి నువ్వు హై జంప్ లాంగ్ జంప్ చేస్తే లిగమెంట్ టియర్ అవుతుంది అనమాట. లిగమెంట్ టియర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సరే, ఇంతవరకు బోన్స్ గురించి చూసాం.